నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కొండపట్ల. ఇవాళ కాలీఫ్లవర్ బఠానీ ఫ్రై చేస్తున్నానండి. తాలింపు గింజలు వేసుకొని మామూలుగా పచ్చిమిరపకాయలు మాత్రమే సరిపడినన్ని వేసుకోవాలి. ఇట్లా కారం వేయను నేను. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు కొంచెం బఠానీ వేసుకుంటున్నాను. పక్కన కాలీఫ్లవర్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకొని చక్కగా బాయిల్ చేసి పెట్టుకున్నాం రెడీగా. కొంచెం టమాటా రసం చేసుకుందామని టమాటా రసాన్ని ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం. ఇదండి కొంచెం బఠానీ వేగిన తర్వాత మనం కాలీఫ్లవర్ వేసేస్తున్నాం. అన్నీ కొంచెం ప్లాన్డ్గా మనం అన్నీ కర్రీ బాయిల్ చేసి పెట్టేసుకుంటే వంట చాలా ఈజీ అండి. కొంచెం ఇది వేగితే కాలీఫ్లవర్ వేసేసుకోండి. చూడండి, ఇది పచ్చి బఠానీ కాయ ఒలుచుకునేది కాబట్టి గబుక్కున మగ్గిపోతాయి. మనం ఫ్రోజన్ తీసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి, కానీ ఇవి చక్కగా 2 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఇవి మనం డ్రైన్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసేసుకోండి. చూడండి, కన్నా చిన్న అరుస్తున్నారు. అయ్యేలోపు రసం తాలింపు పెట్టేసుకుందాం. ఫ్రై రెడీ అయిపోయిందండి. రసం తాలింపు పెట్టేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మసులుతుంటే చక్కగా స్మెల్ బాగా పడుతుంది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఆపేస్తాను. ఇవాళ సింపుల్ లంచ్ ఇది రెడీ అయిపోయింది. ముద్దపప్పు ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. ఇంకా రసానికి ముద్దపప్పు కొంచెం మిగిలిందన్న అది వాడేసుకుంటాం. దీంట్లో ఇంకా కారం వేయద్దండి, ఓన్లీ పచ్చిమిర్చి, బఠానీ, ఇంకా తాలింపు అన్నమాట. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. సైడు ఫ్రై ఇది ఒక్క 2 పొంగులు వచ్చే వరకు మొత్తం ఇచ్చి ఆపేద్దాం. ఆ తాలింపు అనేది చక్కగా రసంలోకి దిగి ఈ కొత్తిమీర అవన్నీ కూడా మరిగితే బాగుంటుంది అన్నమాట. సో ఇదండి వాళ్ళ లంచ్కి కాలీఫ్లవర్ ఫ్రై అండ్ రసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.